ఇప్పుడు ఒకటి చెప్తా, లోపల మాట్లాడిండు, బయటికి ఇష్యూ వచ్చింది. లోపల ఎవరెవరు ఉన్నారు? అమిత్ షా ఉన్నారు. అమిత్ షా గారి తర్వాత ఆయన పక్కన ఉన్న మంత్రి శాఖ ఎవరు? ఆ శాఖలో ఉన్నది బండి సంజయ్. బండి సంజయ్ కొడుకు ఇష్యూలా పవన్ కళ్యాణ్ అంటే అసలు విమర్శనే చేయలే. అవును, మాట్లాడలే కనీసం అక్కడ కూడా. అర్థమైందా? వాళ్ళ శిశువులేమో మా ఊరు మొగోడు కాబట్టి ముగ్గురు మహిళలను చేసుకుని తప్పిందని అంటారు. అంటే మహిళలకు ఇచ్చే గౌరవం నేను ఇలా కాకపోతే ఇంట్లో ఇష్యూ కాలే అంటే వీళ్ళందరూ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే ఇది బయటికి ఇది లీక్ చేయాలి, దీని మీద నువ్వు మాట్లాడాలి, ఫిక్స్ అయినట్టే కదా. ఓకే, అంత ఒక ప్లానింగ్ ప్రకారం కరెక్ట్. మన రౌండ్ టేబుల్ అయినా తెల్లారే మనం తీసుకొని బెయిల్ అప్లై చేసిండు. అవును అవును. నాకు సక్మన్నది అక్కడనే, అరే తేడా కొట్టిందని అదే రోజు నైట్ గా నేను మొత్తం అంత బ్రీఫింగ్ ఇచ్చిన. సరే అది ఎంతవరకు పోయినా నేను బ్రీఫింగ్ అయితే సేమ్ నైట్ ఇచ్చిన. ఇది మనం డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు కాబట్టి వాళ్ళే దింపినరు. దింపి ఇక ఈ ఆటలు మొత్తం బీజేపీ వాళ్ళు వీళ్ళు రసవత్తంగా నడిపారు. దీంతో బీజేపీ వాళ్ళు అసలు మేము ఎట్లా బయటకు రావాలనే ఆలోచన చేస్తున్న సందర్భంలో ఈ అవకాశాన్ని వీళ్ళు మొత్తం ఒక ప్లాన్ ప్రకారం గీసి ఈ ఆట అంతా రసవత్తంగా నడిపించి వీళ్ళు మెల్ల కళ్ళాల కాడికి బస్ ఎక్కిపోయారు. ఓకే, బీజేపీ వాళ్ళు జనానికి ఇంత స్పందన లేరు. అసలు అది ఎలా జరిగిందో కూడా తెలియదు. వీళ్ళని మొత్తము ఎట్లా తీస్తున్నంటే వీళ్ళు దొంగలు లెక్క, మహిళలు అంటే కీచకులు లెక్క, కీచకులను చూసినట్టు చూస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇవాళ మళ్ళా ప్రెస్ మీట్ ఇస్తే అని తప్పేందని అంటారు రామచంద్రరావు. అవును, ప్రెస్ మీట్ పెడితేనే అంత పెంట పెంట చేసిండు. ఇక ప్రెస్ మీటింగ్ పెట్టడానికి అవకాశం ఇస్తే ఇక రచ్చరచ్చ చేసిపోవు. తాగిన వాళ్ళు ఇది పెట్టుకున్నారు ఆ టైప్లో మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ అంశాలు ఉన్నాయి. నేను ఇవాళకి ఎక్కడ కంక్లూజన్ అవుతుంది కంక్లూజన్ మన వంతు బాధ్యతగా మనం. ఇప్పుడు ఇంకొకటి అన్న, అంటే ఇప్పుడు ఏంటి అంటే సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ప్రస్తుతానికి తాత్కాలికమైనటువంటి రిలీఫ్ దొరకవచ్చు. రైతుల సమస్యలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, లేకపోతే ప్రజా ఇష్యూ దొరుకుతుంది, రకరకాలు ఉన్నాయి. అంటే కొంచెం దొరుకుతుండొచ్చు. చర్చ అంతా మెజారిటీ ఛానల్స్ మనం అందరం అటువైపు పోతే. కానీ కూలిచ్చి తన్నించుకున్నట్టుగా ఇప్పుడు బీజేపీని తీసుకొచ్చుకోను, జనసేన తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకే డ్యామేజ్ అవుతుంది కదా. అయితే నిన్న ఒక ఇష్యూ మాట్లాడినా రేవంత్ రెడ్డిది, ఒక ఇష్యూ తీసి నన్ను ఎవరు తిడతాను తెలుసా కింద కామెంట్లో? జనసేన వాళ్ళు రేవంత్ రెడ్డిని అంటే వాళ్ళకేం సమస్య? షాక్ అయిపోయినా. అయితే వాడు బై మిస్టేక్ తిట్టేసిండాడు. అంటే వీళ్ళందరికి ఒకటే మీడియా పనిచేస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి మీడియా పనిచేస్తుంది, ఒకటే పిఆర్ సెంటర్, సేమ్ పేర్లు సేమ్ వాళ్ళే వచ్చిండ్రు, సేమ్ అదే బ్యాచ్. అంటే అలవాటైంది కదా, ఇది కూడా అసోంటిదేమో అనుకోని ఫైనల్ చదవకుండా కింద కామెంట్ పెట్టేశారు. నీ అమ్మ వీళ్ళంతా కొడుకులు అంతా ఒకటే అని అక్కడ అర్థమైపోయింది. ఇప్పుడు ఇవాళ వీళ్ళందరూ కలిసి తెలియగా అంతా ఫోటో ఒక్కడు కూడా మంచి వాళ్ళు లేదు ఇలా, మొత్తం 420 గానే మోపైపోయారు. ఆడ ఏ పాలకులు అక్కడ పాలకులు ఆడ ప్రజలు బాధపడుతుండ్రు, వాళ్ళు మాట్లాడుతుండ్రు, ఇక్కడ బాధపడుతుండ్రు. అమ్మ వీళ్ళిద్దరు కలిసి మనల్ని ఇక ఆంధ్ర మీడియా బ్రహ్మాండంగా దీన్ని క్యారీ చేస్తుంది. దీనివల్ల మొత్తం ఒక ఇండోనేషియా నష్టపోయినట్టుగా భారతదేశం నష్టపోతున్నట్టుగా చూపెడుతుంది అది. కాబట్టి మనం ఇష్యూస్ మొత్తం కంప్లీట్ గా పక్కన పెట్టి పూర్తి స్థాయిలో మనం ఏమైతే పెట్టినామో అవి నడుస్తూ ఉంటాయి. ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడు ఇలా పోటీ చేసినప్పుడు నిలబడ్డప్పుడు చూద్దాం ఏమున్నది. ఇప్పుడు మన తక్కువ పార్టీలు పోయినాయి, బొచ్చే పార్టీలు తయారైనాయి. కాబట్టి మనం మన రాజకీయాలు మన రాష్ట్రము మనం తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ఇది చేసుకోవాలి, దీని తరపున పోతేనే బాగుంటది. ఇక ఈ పంచాయతీ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి వెళ్ళి మొదలైంది కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి మన మద్దతు ఏం అవసరం లేదు. ఇక అక్కడ మనం ఆయన సపోర్ట్గా ఉన్నాం, ఆయన అరెస్ట్ కాడు, కేసులు కావు, లోపడి పోడు, అక్కడ వరకు సేఫ్. ఇక ఆయన చూసుకుంటారు. రేవంత్ రెడ్డి గారి బాధ్యత ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మరి మోడీ గారితో మాట్లాడతారా, పవన్ తో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నిజంగా మన తెలంగాణ ఆత్మగౌరవ సమస్య వస్తే దాన్ని కాపాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి. నువ్వు నేను ఎంత మన చిన్న మనం ఏమైనా కవిత్వాలు చెప్పగలుగుతాం, ఏమైనా భాషను చెప్పగలుగుతాం, ఏమైనా ఎమోషనల్ గా మాట్లాడగలుగుతాం. మనం 10 మాట్లాడితే వాళ్ళు 100 తిట్టబట్టే. మామూలు బూతులు కాదు వాళ్ళు తిట్టేది, అది బూతుల పార్టీ అనుకోవాలి. అర్థమైందా? బూతుల పార్టీ అనుకోవాలి. సరే, అది మొత్తం ఆ లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. అలా ఏంటంటే మనకు తెలిసిన 2-3 పొలాలు సోషల్ మీడియాలో పనిచేస్తారు కాబట్టి కొన్ని సెన్సార్ కొట్టి వదిలేసారు. తక్కిన వాళ్ళని మాత్రం ఒక రేంజ్ లో ఆడుకుంటారు. ఇవాళ నా ప్రశ్న ఎంత, తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటున్నట్టు అది ముఖ్యమంత్రి ఆత్మగౌరవం పోతున్నట్టు కాదా? ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఇవాళ తెలంగాణ మనల్ని, తెలంగాణ ప్రజలను నేను ఈ సందర్భంగా ఒక బయట వినిపిస్తాను, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు వినాలి. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ సమయం సిచ్యువేషన్ కూడా వచ్చింది, మనం మాట్లాడే టైం కూడా. ఇవాళ
ఇలా మహబూబ్నగర్లో పెట్టినటువంటి మీటింగ్ లా ఉమ్, ఒక దగ్గర మాట్లాడండి పవన్ కళ్యాణ్ ఇష్యూను చర్చకు తీసుకొచ్చిండు ఆయన. ఉమ్, ఇవ్వ చూడండి ఏమన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిండ్రు, పొన్నం ప్రభాకర్ గారు జవాబు చెప్పిండ్రు. ఉమ్, ఇక మన ఇద్దరికి ఎందుకు శ్రమ? ఉమ్. ఇగో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిర్రు, మా పొన్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్పారు. మరి ఈయన గాడులుగా ఆయన కూర్చుండు, ఆయన ముఖ్యమంత్రిగా, ఈయన ముఖ్యమంత్రిగా గాడులుగా ఆయన కూర్చుండు, ఈయన దేని కూర్చుండు? ఆ? అంటే ఇదిగో మళ్ళా ఈయన చప్పట్లు వీళ్ళ వాళ్ళ తడిసిన ఒట్లు కొనుగోలు చేయాలి కేంద్ర ప్రభుత్వం అంటే, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి పెద్ద ఎత్తున మీరు చప్పట్లు కొట్టండి అని చెప్పి చప్పట్లు కొడితే ధాన్యాలు కొనుక్కోపోతారు. చప్పట్లు కొడితే ఒడ్లు కొనుక్కపోతారు. అంటే ఎంత మజాక్ అయిపోయింది చూడు. కళాల కళ వాళ్ళు పండి చస్తా ఉంటే, వాళ్ళు ఆగమైతా ఉంటే, వాళ్ళు ధాన్యం దడిచిపోతా ఉంటే చప్పట్లు కొడితే కేంద్రం వచ్చి కొనుక్క, కేంద్రం నేను బీజేపీ ఉన్న పార్టీలకు ఆవో అంటాడు. ఆ నువ్వు వాళ్ళ పోనీకి ట్రై చేస్తావు. వాళ్ళ కొడుకు అంత రెడ్ హ్యాండ్ గా ఒక కేంద్ర మంత్రి కొడుకు రోడ్డు దొరికితే 9 రోజులు దాచి పెడతావు నువ్వు. అర్థమైందా? నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి యాక్చువల్ గా, ఎవరు అడుగుతలేడు కానీ ఇవాళ వదిలేస్తావు నువ్వు. ఇవాళ మీరు సప్పలు కొడితే నువ్వు కొనమంటే కొనాలా? నువ్వు నీ దోస్తేనే ఆడు బడే బాయాను చోటే బాయాను కొనాలా? నువ్వు తలుచుకుంటే, మీరు అంతా తలుచుకుంటే. ఇవాళ మీరు రైతుల మీద మీకు ప్రేమ లేదు, వాళ్ళు ఏమన్నా కానీ ఇవాళ పైసలు నేను పెట్టుబడి పెడితే RRRకి పెడతా, పెట్టుబడి పెడతా ఫ్యూచర్ సిటీకి పెడతా, పెట్టుబడి పెడితే నేను నిస్సిగానికి పెడతా, పెట్టుబడి పెడితే నేను సుందరి మనల పోటీలో పెడతా. కానీ వీళ్ళకి మాత్రం నేను వీళ్ళకి పెడితే నాకు రూపాయి రాబడి రాదు, నాకు కమిషన్ రావని చెప్పి మీరు అందరికి ఎవరెవరికి ఇయ్యాలనో ఏవైతే కొనాలనో అక్కడ మొత్తం మీరు ఆగం చేస్తున్న పరిస్థితి. కప్పలు కొడతానంట కేంద్ర ప్రభుత్వానికి వినబడి వస్తాయంట. అంటే ఎంత మజాక్ అయిపోయింది చూడు. అక్కడనేమో పొన్న ప్రభాకర్ ఆయన అడిగిండు, పొన్న ప్రభాకర్ జవాబు చెప్పిన. మరి నువ్వు గాజులుగా నీకున్నావు, నువ్వు ఎంపిక నీకున్నావు.